65వ సర్గము వానరవీరులు సముద్రమును లంఘించుటేందు తమకు గల శక్తి సామర్థ్యములను ప్రకటించుట. మొత్తము మీద సముద్రమును లంఘించి తిరిగి రాగల వీరుడు హనుమంతుడు మాత్రమే అని పలికి జాంబవంతుడు ఆయనను ప్రేరేపింతుననుట. అంగదుని పలుకులను వినిన పిమ్మట ఆ వానర ప్రముఖులు అందరూ గమనమునందు తమ తమ సామర్థ్యములను గూర్చి ఉత్సాహముతో క్రమముగా ఇట్లు నుడువదొడంగిరి. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, సుషేణుడు, అట్లే జాంబవంతుడు ఇట్లు వచించిరి. గజుడు 10 యోజనముల దూరమును, గవాక్షుడు 20 యోజనముల వరకును ఎగురగలిగినట్లు తెలిపిరి. గవయుడు అను వానరుడు తాను 30 యోజనముల మేరకు వెళ్లగలుగునట్లు తన వారితో పేర్కొనెను. శరభుడు అను కపివరుడు తన గమనశక్తి 40 యోజనముల వరకు కలదని నుడివెను. మిగుల బలశాలియైన గంధమాదనుడు మొత్తము మీద 70 యోజనముల వరకు ఎగురగలను, ఇందులకు సందేహము లేదు అని వచించెను. పిమ్మట మైందుడు అను కపివరుడు నాకు 60 యోజనముల వరకు ఎగురగల శక్తి కలదు అని స్పష్టపరచెను. పిదప మహాతేజస్వియగు ద్వివిధుడు అను కపిశ్రేష్ఠుడు నేను నిస్సందేహముగా 70 యోజనముల దూరము వెళ్లగలను అని నొక్కి చెప్పెను. అనంతరము వానర ప్రముఖుడగు సుషేణుడు తాను 80 యోజనముల వరకు వెళ్లగలిగినట్లు ఆ కపివరులకు వివరించెను. వీరు అందరును ఇట్లు తెలిపిన పిమ్మట వారిలో మిగుల వృద్ధుడగు జాంబవంతుడు వారి వారి మాటలను ప్రశంసించుచు తనను గూర్చి ఆ కపివరులకు ఇట్లు తెలిపెను. మిత్రులారా, లోగడ మాకును గమనమునందు కొంతవరకు శక్తి సామర్థ్యములు కలవు. మేము అందరము ఇప్పుడు వృద్ధులమైతిమి. అందువలన మాకు శక్తి చాలకున్నను కపిరాజైన సుగ్రీవుడు శ్రీరామచంద్ర ప్రభువు తలపెట్టిన ఈ సీతాన్వేషణమును ఉపేక్షించుటకు వలను పడదు. కాని ప్రస్తుతము కాల పరిణామమును బట్టి నేను నిస్సంశయముగా 90 యోజనముల దూరము వెళ్లగలను. జాంబవంతుడు ఆ కపివరులందరితో మరల ఇట్లు నుడివెను. గమనమునందు నా శక్తి సామర్థ్యములు ఇంత మాత్రమేగాదు. మహాదాతయగు బలిచక్రవర్తి యజ్ఞము చేయుచున్నప్పుడు సనాతనుడైన శ్రీమహావిష్ణువు 3 అడుగులతో ఈ విశ్వమును కొలిచెను. సమస్త విశ్వమును ఆక్రమించిన ఆ విరాట్పురుషునకు ఆ సమయమున నేను కొలది కాలములోనే ప్రదక్షిణ మొనర్చితిని. అప్పటి నా శక్తి అట్టిది. నేను యౌవనమునందు ఉన్నప్పుడు బలమున ఇతరులెవరునూ నాతో చాలకుండిరి. కాని ఇప్పుడు నేను వృద్ధుడనగుటచే నా గమనశక్తి క్షీణించినది. ప్రస్తుతము ఎగురుటలో నాకున్న ఈ పాటి శక్తి కార్యసాధనకు ఎంతవరకు సరిపోవును అని తర్కించుకొనుచున్నాను. కాని ఈ కార్యము నెరవేరుటకు ఇంతమాత్రపు శక్తి సరిపోదని నిర్ణయించుకొంటిని. అంతటా కపివరుడైన అంగదుడు మిగుల ప్రజ్ఞాశాలియైన జాంబవంతుని మాటలను మెచ్చుకొనుచు అందులకు ప్రత్యుత్తరముగా అతడు ఇట్లు సాదరవచనములను పలికెను. జాంబవంతా, నేను మాత్రము 100 యోజనముల వరకు ఎగురగలను. కాని నాకు మరల తిరిగి రాగల శక్తి ఉండునో లేదో చెప్పజాలను. అనంతరము మాటనేర్పరి అయిన జాంబవంతుడు వానరశ్రేష్ఠుడైన అంగదునితో ఇట్లు నుడివెను. వానర భల్లూకములకు నాయకుడవైన ఓ యువరాజా, నీ గమనశక్తిని నేను ఎరుగుదును. నీవు 100,000 యోజనముల దూరమునకైనను వెళ్ళిరాగల సమర్థుడవే. కాని ఇది తగిన పద్ధతి కాదుగదా. కార్యములను నిర్వహించుటకు ప్రభువు ఇతరులను పంపవలెనేగాని ముందుగా తాను వెళ్లకూడదు. ఓ వానరోత్తమా, వీరిలో ఎవరినైనను నీవు పంపవచ్చును. నాయనా, పరంతపా, నీవు మాకు నాయకుడవు. కావున నిన్ను రక్షించుకొనుట మా కర్తవ్యము. సైన్యములకును నీవు రక్షణీయుడు. ఇదియే లోకపద్ధతి కాబట్టి ఒక అమూల్యమైన విధినివలే పాలకుడవైన నిన్ను మేము సదా రక్షించుకొనవలసి యున్నది. ఓ అరిందమా, అంతేకాదు ఈ అన్వేషణ మహాకార్యమునకు నీవే మూలము, ముఖ్యుడవు. కార్యప్రయోజనమునకు మూలమును కాపాడుకొనవలయును. ఇది కార్యసాధకుల లక్షణము. మూలము సురక్షితముగా ఉన్నప్పుడే మేలైన పూవులు, పండ్లు కొల్లలుగా ఏర్పడును. నిరుపమాన పరాక్రమశాలి పరంతపా, అందువలన పూజ్యుడవు, ప్రజ్ఞాపరాక్రమములు గలవాడవైన ఈ కార్యసాధనకు హేతువు నీవే. ఓ కపివరా, నీవు మహారాజకుమారుడవు, ఇప్పుడు మాకు ప్రభుడవు. నిన్ను ఆశ్రయించుకుని నీ అండదండలు ఉన్నప్పుడే కార్యసాధనమునందు మేము సమర్థులము కాగలము. ప్రజ్ఞాశాలి అయిన జాంబవంతుడు ఇట్లు హితవచనములు పలుకగా వానర ప్రముఖుడు వాలిసుతుడు అయిన అంగదుడు ఈ విధముగా ప్రత్యుత్తరము ఇచ్చెను.
నేను వెళ్ళనిచో తక్కిన వానర ప్రముఖులు ఎవ్వరును వెళ్ళజాలరు. అప్పుడు మన అందరికినీ ప్రాయోపవేశమే శరణ్యము. ధీశాలియైన ఆ సుగ్రీవుని ఆదేశమును పూర్తి చేయక మనము కిష్కింధకు వెళ్ళినచో అక్కడగూడా మన ప్రాణములకు రక్షణయుండదు. వానర ప్రభువైన ఆ సుగ్రీవుడు అనుగ్రహించుటలో మిగుల ఉదారుడు. సాటిలేవాడు. కోపము వచ్చినచో అతడు ప్రళయకాలయముడు. కనుక ఆ మహానుభావుని ఆదేశమును అతిక్రమించి వెళ్ళినచో మనకు వినాశము తప్పదు. ఓ మహాత్మా! సీతాదేవిజాడను తెలిసికొనుటకు ఎట్టి ఆటంకములూరాని ఏర్పడని సరియైన మార్గమును ఉపాయమును నీవే తెలుపుము. ఏలనన నీవు సమస్త విషయములను ఎరిగినవాడవు. అంగదుడు ఇట్లు నుడివిన పిమ్మట వానర ప్రముఖుడు వీరుడు అయిన జాంబవంతుడు అందులకు ప్రత్యుత్తరముగా ఆవాలిసుతునితో ఇట్లనెను. ఓ వీరుడా! ఈ నీ కార్యమునకు ఏమాత్రమూ లోపము కలుగదు. సీతాదేవిజాడను తెలిసికొనుటలో ఎట్టి ఆటంకము రాకుండెడి ఉపాయమును నేను తెలిపెదను. ఇదిగో, ఈ వీరుడు మన కార్యమును సాధింపగలడు. ఆ మహాత్మునకు నేను ప్రేరణ గూర్చెదను. ఆ సమయమున వానర ప్రముఖుడుగా వాసికెక్కిన హనుమంతుడు ఏకాంతముగా ఒకచోట హాయిగా కూర్చొనియుండెను. అతడు ఎంత దూరము వరకైనను లంఘింపగల వెళ్ళిరాగల సమర్థుడు. అట్టి వానరవీరుని వానర భల్లూకములలో ముఖ్యుడైన జాంబవంతుడు ప్రేరేపింపసాగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 65వ సర్గము.